హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది లాంగ్ వీడియో అనమాట. నిషిత వాళ్ళ పెద్దనాన్న యానివర్సరీ వీడియో, లాంగ్ వీడియో. షార్ట్లో చెప్పే కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని, దాని రిలేటెడ్ వీడియో అనమాట. యాక్చువల్లీ వాళ్ళ యానివర్సరీ డేట్ వచ్చేసి June 25th. 20 years జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ కేక్ కటింగ్ అయితే అసలు వాళ్ళకి తెలీదు, నిషిత సర్ప్రైజ్గా చేసిందనమాట. కేక్ ఆర్డర్ కానీ దాని మీద నేమ్స్ కానీ ప్రతిదీ నిషిత చెప్పినట్టు చేశాను. ఆ కేక్ అయితే ఆల్రెడీ డేలో బావగారు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చిన్నగా పార్టీ చేసుకున్నాం. కాకపోతే అక్క వాళ్ళ చిన్న బాబు లేరు, నిషిత లేరు, స్కూల్కి కాలేజీకి వెళ్ళారు కాబట్టి ఈవినింగ్ ఇంకా నిషిత బయటకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి గోల్ అనమాట. ఇంకా అలా కేక్ కటింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నిషితకి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని కేక్ కట్ చేయాలని ఉండిద్ది, బట్ నేనే వద్దన్నాను. అలా చూడండి, ఆ సింబల్ అనేది అక్క వాళ్ళ పిల్లలు ప్లస్ తమ్ముళ్ళు అలా పట్టుకొని ఫోటో దిగండి అని చెప్పారనమాట వాళ్ళిద్దరికి. కేక్ కటింగ్ అయితే చాలా ఫన్గా జరిగింది. ఫోటోలు తీరా తీసాడు, వీడియోనే తీరా వీడియో కదా. పల్లపల్లి ఎందుకు లేరా, దిష్టి తగిలిద్దాం ఇద్దరికి. నువ్వు పెట్టమ్మా. అరే వీడియో స్టార్ట్ కొంచెం అటు బన్నీ వైపు నువ్వు వాళ్ళిద్దరికి పెట్టు. కుడి చేతితో తీసుకొని కుడి చెయ్యి. ఇంకొంచెం తీసుకొని స్విచ్చింగ్ పెట్టు. ఇంకొంచెం తీసుకో, కేక్ మొత్తం తీసుకో. యాక్చువల్గా నిషితకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు, అందుకని నేను రైట్ హ్యాండ్ అని అంత పర్టికులర్గా మెన్షన్ చేశారనమాట. కొంత కేక్ పెడుతుందేమో అని చెప్పేసి బావగారు ముందుకు ఇలా అన్నారు. అక్క వాళ్ళ బాబుకి అయితే చిన్నోడికి అసలు వీడియోలకు రావడం ఇష్టం లేదు. వాడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నారనమాట కాలేజీలో. అందుకని చెప్పేసి వాడు వీడియోస్కి ఒప్పుకోడు. ఈ ఫేస్ ఏం రాదురా, నువ్వు కూర్చోరా, వీడియో దిగాలి అని చెప్పేసి అంటే ఇంకా అలా కూర్చున్నాడు అనమాట వాడు. ఈవెన్ అసలు చిన్నోడికి వాళ్ళ పేరెంట్స్కి విష్ చేయడం కూడా ఇష్టం ఉండదు. వాడు ఎప్పుడు ఎందుకు లేట్ విషెస్ చేస్తాడు. వీళ్ళిద్దరు వచ్చేసి మా పిన్ని వాళ్ళ పిల్లలు. వాళ్ళిద్దరు అలా లవ్ షేప్స్ పట్టుకొని ఫోటో తీస్తున్నాం అని చెప్పి నిషిత వాళ్ళిద్దరు ఎక్కడ తింటాడు అనే దాని ప్రాణం అంతా ఆ షేప్స్ మీదే ఉందనమాట. నాకు పెట్టకుండా తింటారేమో, అది అలాగే జరిగింది. పాపం అది మిస్ అయిపోయినది, అందుకే వంగి చూస్తుంది అనమాట, నాకు ఉంచురా అని చెప్పేసి. కానీ కేక్ ఇంకోటి ఉంది పెద్దది, హార్ట్ సింబల్. సో అది నువ్వు తిందు నిషిత అంటే ఓకే అని చెప్పి అప్పుడు ఆగిందనమాట తను. వాళ్ళిద్దరు పట్టుకుంది అయితే అది నిషితకే అనమాట. ఇంకా నవాబ్స్ వాళ్ళు ఫుడ్ తినాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. అది మండి. ఇంకా అలా ఎప్పుడు అసలు 1 year బ్యాక్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళి తినాలి అని చెప్పేసి. ఎప్పటికప్పుడు మనకి ఎందుకో కుదరలేదు. ఇంకా అది అలా అయితే కుదిరింది. వీళ్ళ యానివర్సరీ తోటి నవాబ్స్ వాళ్ళ బిర్యానీ అయితే తినేసాము. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సో ఏదో ఇంకా నాకైతే నచ్చలేదు, బట్ వీళ్ళందరికీ నచ్చింది. నాకు అంత అనిపించలేదు ఎందుకో ఫుడ్ అయితే. బిర్యానీ తిన్నాక ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం, కాకపోతే గోలీ సోడా ఉందంట. గోలీ సోడా ఫ్యాన్స్ ఇక్కడ మామూలుగా లేరనమాట. అక్క వాళ్ళ పిల్లలు, తమ్ముళ్ళు వాళ్ళు, నిషిత అందరం గోలీ సోడా అని చెప్పేసి గోలీ సోడా తీసుకున్నాం. బావగారికి గోలీ సోడా కొట్టడం రాలేదు, అందుకని చెప్పి నానా విధాలుగా ట్రై చేసాడు తను. లాస్ట్కి అయితే ఇంక అందరం గోలీ సోడా తాగేసి ఒక 1/2 hour అలా కూర్చొని సరదాగా మాట్లాడుకొని మళ్ళీ ఎటు వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిషిత డ్యాన్స్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి, అవి నేను లాస్ట్లో పెడతాను, అంటే లైక్ షార్ట్స్గా పెడతాను. అవి ఒక 3-4 డ్యాన్స్లు అయితే వేసింది, బాగా వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.